వర్క్ చేయని అమ్మాయి నీకు దొరికిందంటే అబ్బాయిలు కూడా వంట నేర్చుకోవాలనేసి పొచ్చుడమని చెప్పారు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఫ్యూచర్లో ఖచ్చితంగా జాబ్ చేస్తారు. ఎంత డబ్బులు వచ్చినా సరిపోదు అంటారు. కాబట్టి ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా కదా నా వాచ్ రిపేర్, అది ఈ రోజు చేయబోతున్నా. అప్పటికే వీక్గా అనిపించింది. మనకి అమ్మ రైస్ పెట్టమంది. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా కదా నా వాచ్ రిపేర్, అది ఈ రోజు చేయబోతున్నా. ఫైనల్లీ సండే కదా, ఫుల్ ఖాళీ. దాంతోపాటు సరుకులు ఏవో తేవాల్సి ఉన్నాయి, అవి కూడా తెచ్చేస్తే సెట్. లెట్స్ గో. గ్లాస్ 280. ఒరిజినల్ మామూలు అయితే 100 రూపాయలు. సరే అన్న. ఫైనలీ వాచ్ బాగా అయిపోయింది. ఇంకొన్ని సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్లు తెచ్చేస్తే అయిపోయినట్టు. సరుకులు అవన్నీ తెచ్చేసరికి 2 అయింది. అప్పటికే వీక్గా అనిపించింది కోల్డ్ రావడం వల్ల. సో కొంచెం మొబైల్ చూసేసాక లంచ్ చేసేసి నిద్రపోయి లేచేసరికి 7:30 అవుతుంది. ఇప్పుడు రేపటికి యూనిఫామ్ అయితే ఆల్రెడీ వాష్ చేసి ఉంది, దాన్ని కొంచెం ఆరేసుకుంటే సరిపోతుంది. అమ్మ వాళ్ళు శ్రీకాకుళం పోయారు, తెలిసిన వాళ్ళకి బాగాలేదంటే పరామర్శించడానికి. టైం ఇప్పటికి 8:30 అలా అవుతుంది, ఇంకా రాలేదు. వస్తున్నారంట, దారిలో ఉన్నారు. సో మనకి అమ్మ రైస్ పెట్టమంది. కర్రీ వాళ్ళు తెస్తారన్నారు ఏదో ఒకటి. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం రైస్. నేను ఎప్పుడు పెట్టలేదు, కానీ వచ్చు పెట్టలేదా, పెట్టాను ఏమో గుర్తులేదు, కానీ పెడదాం పదండి. టూ గ్లాస్ ఆఫ్ రైస్, అదే గ్లాస్తో 5 గ్లాస్ ఆఫ్ వాటర్. నౌ లెట్స్ టాక్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అదే ఇప్పుడు రైస్ పెట్టడం వల్ల నాకు ఒక టాపిక్ అనేది గుర్తొచ్చింది. అదేంటంటే అబ్బాయిలు కూడా వంట నేర్చుకోవాలనేసి బొచ్చుడమని చెప్పారు. నేను చాలామంది పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏదో కాన్వర్జేషన్లో ఇలా వంట గురించి వస్తే అది ఎందుకు వచ్చేదంటే, ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఫ్యూచర్లో ఖచ్చితంగా జాబ్ చేస్తారు, డబ్బులు సరిపోవు అంటారు. ఎంత డబ్బులు వచ్చినా సరిపోదు అంటారు. కాబట్టి ఇద్దరు బాయ్ ఆర్ గర్ల్ ఖచ్చితంగా వర్క్ చేస్తారు. వర్క్ చేయని అమ్మాయి నీకు దొరికిందంటే గ్రేట్. కానీ ఇద్దరు వర్క్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అబ్బాయిలు కూడా వంట నేర్చుకోవాలి, దానిలో సిగ్గుపడాల్సిన పని లేదు అని నా అభిప్రాయం. ఇద్దరు జాబ్ చేస్తున్నారు, సో ఇద్దరు ఇంటి పనులు కూడా చేయాలనేసి నేను కోరుకుంటా. లీజర్ టైం స్పెండ్ చేయాలనుకుంటారు కదా వాళ్ళు, ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటారు కదా. సో దాన్ని మనం ఆపకూడదు. నువ్వు కొంచెం వర్క్, తను కొంచెం వర్క్ షేర్ చేసుకుంటే అలా అయితేనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అవుతుంది. తప్పైతే ఏం లేదు. లేకపోతే ఒకరి మీద ఫుల్గా ఎక్కువ స్ట్రెస్ పడుతుంది అనేసి నేను అనుకుంటాను. మీ ఒపీనియన్ చెప్పండి, ఒక ఫుల్ నరేషన్ ఇవ్వండి. ఏమైతే మీకు అనిపిస్తుందో దాని గురించి మీ ఒపీనియన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. చాలామంది బాయ్స్కి ఆల్రెడీ వంట వచ్చులండి. హాస్టల్స్లో ఉండడం వల్ల, రూమ్స్లో ఉండడం వల్ల మన అబ్బాయిలో చాలామంది నేర్చుకున్నారు. దట్స్ గుడ్. ఏంటది, చాలాసార్లు చూసా ఇన్స్టాలో, లైక్ కిచెన్ డేట్ అలాంటివి ప్లాన్ చేయండి భయ్యా. నైస్ క్యూట్ లిటిల్ మూమెంట్స్. సో ఎవరైతే వంట రాదో అబ్బాయిల్లో నేర్చుకోండి. అలాగే అమ్మాయిలు చాలామంది అమ్మాయిలు కూడా నేర్చుకోవట్లేదు భయ్య. ఇప్పటికీ మా క్లాస్లోని వంట రాని వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన అమ్మాయిల్లో. ఊరికే ఎవడో వచ్చి చేసాడు, ఇద్దరికి అన్నీ వచ్చి ఉండాలి.